గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించిన సుజనామిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారులు సహకారం ఖచ్చితంగా అందజేస్తామని అన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సుజనమిత్ర కార్యక్రమం ప్రారంభించారు. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియమించిన డివిజన్ కోఆర్డినేటర్లకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ఎలక్ట్రానిక్ బైకులు పంపిణీ చేశారు. 2004 నుంచి సుజనా చౌదరి నాకు పరిచయం ఉంది. ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరికి ఎంతో అపారమైన అనుభవం ఉందని అన్నారు. సుజనామిత్ర కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లుగా తెలిపారు. 2014-19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేదని, ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుందని అన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవటం వల్ల ఆ నిధులు విడుదల నిలిచిపోయాయని, నిధులు ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి మనిషికి 135 లీటర్ల నీళ్లు అందేయని అన్నారు. ప్రజలు వివిధ పన్నుల ద్వారా కట్టిన 3,000 కోట్ల నిధులు సిఎఫ్ఎంఎస్ నుంచి ఇతర అవసరాలకు వాడేశారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. సిఎఫ్ఎంఎస్ లో నిధులు ఉంచితే మున్సిపాలిటీలు తీవ్రంగా నష్టపోతాయన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇకపై మున్సిపాలిటీల నిధులు ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి నారాయణ రోడ్డు ప్రాబ్లం కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, హాస్పిటల్స్ హెల్త్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అటువంటి ప్రాబ్లమ్స్ని ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని అధికారులకు తెలియజేసి అది సాల్వ్ అయ్యేటట్టుగా చాలా వీలైనంత తక్కువ సమయంలో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోఆర్డినేటర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా తిరగటానికి ఇబ్బంది లేకుండా వారు యాక్చువల్లీ సుజనా ఫౌండేషన్ ద్వారా బైక్స్ ఇచ్చారు. వారి యొక్క ముఖ్య పని ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వారిచ్చిన ఏరియాలో తిరిగి సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం ఒక వినూతనమైన పథకం. నేను అదే చెప్పాను, వాళ్ళు కూడా సచివాలయంలో ఉండే స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. నేను మంత్రిగా ఈరోజు ఇది ఒక P4 ప్రోగ్రామ్, సీఎం గారు ఏదైతే P4 అని తీసుకొస్తున్నారో దాంట్లో భాగమే ఈ ప్రోగ్రాం. ఖచ్చితంగా వీళ్ళందరినీ నేను ఎవరైతే సచివాలయ స్టాఫ్తో ఉన్నారో వాళ్ళతో అనుసంధానం చేస్తాము. అప్పుడు సమస్యలు ఇమీడియట్గా సచివాలయ స్టాఫ్కి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేస్తే ప్రజలకి వీలైనంత తొందరలో సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సుజనా చౌదరిని ప్రత్యేకంగా అభినందిస్తూ దీన్ని ఆదర్శంగా మిగతా కాన్స్టిట్యూన్సీలుగా చేయాలని కోరుకుంటున్నాను. మంత్రివర్యులు నారాయణ గారు కూడా వచ్చి మనం చేస్తున్న కార్యక్రమానికి ముఖ్యంగా ఈ సుజనామిత్ర కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వ పని చేస్తుంది చేయట్లేదు అని అంటారు కదా, అలా కాకుండా మన దగ్గర కాన్స్టిట్యూన్సీ 22 డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క సమన్వయకర్తను పెట్టాం. ఆ సమన్వయకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ డివిజన్లో సుమారుగా 12,000 మంది ఉంటారు, 4,000 ఇల్లులు ఉంటాయి. 4,000 ఇళ్ళలో సుమారుగా ఒక 10 కంప్లైంట్లు వస్తే రోజు 10 మంది వెళ్ళి సచివాలయం ద్వారా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో ఉన్న స్టాఫ్ని ఇబ్బంది పెట్టే కంటే ఈ 10 కంప్లైంట్లు తీసుకొని ఒక వ్యక్తి వెళ్ళి ఆ మున్సిపల్ స్టాఫ్తో మాట్లాడతారు. దాని మూలాన ఏంటంటే పని అయిందా అవ్వలేదా పని పూర్తి చేసి మళ్ళీ ఆ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకు కూడా చెప్పడం. దీని ద్వారా సచివాలయంలో ఉన్న స్టాఫ్ కూడా ఉపయోగపడతారు. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇది కొంత సౌలభ్యం కలిగిస్తుంది. ఇప్పుడు 22 డివిజన్లో 10 మంది చొప్పున 220 మంది వెళ్ళే బదులు 22 మంది వెళ్తారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చక్కగా పని చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి విద్య వైద్యం ఎండోమెంట్స్ కానీ ఇంకోటి మౌలిక సదుపాయాల గురించి ఈ 4 గురించి కూడా ఫోకస్ చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 అనే ఇది మొదలుపెట్టారో ఆయన స్ఫూర్తితో దీన్ని నేను ఆలోచించి ఇమీడియట్గా ఆయన శిష్యుడిగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది.